సప్తమ స్కందము. ఇందులో అంశాలు: హిరణ్యకశపుడి తపస్సు, బ్రహ్మదేవుడి వరప్రదానం, శ్రీ మహావిష్ణువుపై ప్రహ్లాదుని భక్తి ప్రపత్తులు, రాక్షస బాలురకు భక్తి తత్వాన్ని ప్రబోధించిన బాలభక్తుడు, రాక్షసేంద్రుడు ప్రహ్లాదును అనేక విధాలుగా హింసించడం, హిరణ్యకశపుడు ప్రహ్లాదుల సంవాదం, నృసింహుడు దానవేంద్రుడిని సంహరించడం. ఇవి ఈ సప్తమ స్కందంలోని అంశాలు. ఖరద్రంష్ట్రాభృకుటీ సటానఖయునుత్క్రధ్వానయన్ రక్తకేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వనేత్ర యున్నైననీ నరసింహాకృతి జోచినే వెరువ భూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. భావం: స్వామి, క్రూరమైన కోరలు, బొమముడి, జటలు, గోళ్ళు, భయంకర గర్జనలు, ఎర్రని జూలు, పొడవైన పేగుల మాలిక, నిప్పులు కురిసే కన్నులు గల నీ నరసింహాకృతిని చూసి నేను భయపడను. కానీ తరగనిది, ఘోరమైన, వారింపరానిది అయిన భరింపరాని సంసారం అనే కార్చిచ్చుకు భయపడతాను. నన్ను నీ పాదాల సన్నిధికి చేర్చుకోరాదా. ప్రహ్లాదోపాఖ్యానం. వైకుంఠాన శ్రీమన్నారాయణుడి సాన్నిధ్యంలో జయ విజయులు ద్వారపాలకులు ఒకనాడు మహర్షులైన సనక సనందాదులు స్వామిని సందర్శించడానికి వచ్చారు. కానీ ద్వారపాలకులు ఇరువురు వారికి శ్రీ మహావిష్ణువును సందర్శించడానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుపడ్డారు, అవమానించారు. అందుకు ఆ మునులు మనస్తాపంతో ఆ ఇద్దరిని రాక్షస జన్మను ఎత్తండి శపించారు. ఆ శాపవశాత్తు ఒకనొక జన్మలో ఆ జయ విజయులు హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడనే రాక్షస సోదరులుగా పుట్టారు. భూదేవి రక్షణార్థం యజ్ఞవరాహమూర్తిగా స్వామి అవతరించినప్పుడు హిరణ్యాక్షుడు స్వయాన ఆయనతోనే యుద్ధానికి తలపడ్డాడు. భీకర పోరులో ఆ మూర్తి చేతిలోనే హతమయ్యాడు. అలా తన తమ్ముడిని తుదముట్టించాడన్న అక్కసుతో అన్న హిరణ్యకశపుడు ఆ విష్ణుమూర్తిపైనే వైరాన్ని పెంచుకున్నాడు. వార్ధక్యం రాకుండా సదా యవ్వనంగానే ఉండాలని, చావు లేకుండా బతకాలని, బాహుబలంతో శత్రువులను జయించి త్రిలోకాలను ఎదురు లేకుండా పరిపాలించాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆకాంక్షతోనే మందర పర్వతంపై కాలి బొటన వేలి మీద నిలబడి రెండు చేతులు పైకెత్తి ఆకాశం వంక చూస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కఠినాతి కఠినమైన నియమనిష్టలతో ఆ అసురుడు చేస్తున్న తపస్సుకు అతని తలపై నుండి అగ్నిజ్వాలలు పైకి లేచాయి. ఆ తాపానికి 3 లోకాలు కంపించిపోయాయి. దాంతో దేవతలందరూ తల్లడిల్లి చతుర్ముఖ బ్రహ్మను ఆశ్రయించారు, ఆదుకొమ్మని అర్థించారు. అప్పుడు ఆ విధాత హుటాహుటిన మందర పర్వతం పైకి దిగి వచ్చాడు. అక్కడ హిరణ్యకశపుడు చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. అతని ఆ శరీరాంతర్భాగాలను చీమలు ఆక్రమించి వేశాయి, రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన బ్రహ్మదేవుడు హృదయం కదిలిపోయింది. దివ్యమైన తన కమండలం నుండి పవిత్రమైన జలాన్ని ఆ దానవుడిపై చిలకరించాడు. ఆ నీటి బిందువులతో హిరణ్యకశపుడు తపస్సు విరమించాడు. అప్పుడు ఆ సరస్వతీనాథుడు, ఓ రాక్షసేంద్ర, నీ తపస్సమాధి నిష్టకు సంతోషించాను. నీలాగా ఈ విధమైన ఉగ్ర తపస్సు చేసిన వారు పూర్వకాలంలో ఎవరూ లేరు. ఏం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు. అప్పుడు ఆ దానవుడు, గాలింగుంభిని అగ్ని నంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశయిప్పింపవే. విధాత, అభయప్రదాత, గాలిలో కానీ, ధూళిలో కానీ, నిప్పులో కానీ, నీళ్లలో కానీ, నింగిపై కానీ, నేలపై కానీ, ఏ దిక్కు నుండి కానీ, ఏ మూల నుంచి, రాత్రి కానీ, పగలు కానీ, చీకట్లో కానీ, వెలుగులో కానీ నన్ను మృత్యువు చేరరాదు. రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ, మృగాల చేత కానీ, నదుల చేత కానీ, నాగేంద్రాది సర్పముల చేత కానీ నాకు మరణం సంభవించకూడదు. ఎటువంటి యుద్ధంలోనైనా ఏ అస్త్ర శస్త్రాల చేత కూడా నేను చావకూడదు. అటువంటి మరణం లేని జీవితం నాకు ప్రసాదించు ప్రభు అని వేడుకున్నాడు. అంటే అసలు ఆయన అనుకున్నారు ఏంటంటే, ఇలా అడిగితే అసలు ఇంకా నాకు మరణమే ఉండదు అని అనుకున్నారు ఆయన. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇలాంటి వరాలు ఇంతకు ముందు ఎవరు కోరలేదు, నేను ఇవ్వను లేదు. అయినా నీకు మాత్రం అడిగినవన్నీ ఇస్తున్నాను. సుబుద్ధివై, సుగుణవంతుడివై, వరాలు దుర్వినియోగం చేసుకోకుండా జీవించు అని అంతర్ధానం అయిపోయాడు.
హిరణ్యకశిపుడు విరుద్ధ వైఖరి. హిరణ్యకశిపుడు అన్ని విద్యల్లో ఆరితేరాడు. అయినా అహంకారంతో మరణాన్నే జయించాలనుకున్నాడు. మృత్యువును జయించడం అంటే చావు లేకుండా ఉండడం కాదు, చావుకు భయపడకుండా ఉండడం అని అర్థం చేసుకోలేక అంతటి తపోధనుడు కూడా తడబడ్డాడు. తమ్ముడు చనిపోయినప్పుడు తల్లి దితి ఇతర బంధువర్గం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే వైరాగ్య వచనాలు వల్లివేసింది ఇతడే. పరమ తాత్వికుడుగా పలికింది అతడే. ఆ పరంపరలో తల్లిని ఓదారుస్తూ నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. అమ్మా, లోకం ఒక చలివేంద్రం వంటిది. ప్రాణులందరూ దాహం కోసం వచ్చిన బాటసార్లు. వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నట్లు మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు ఒక చోటనే ఉండం, కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం అన్నాడు. అంతటి క్రూరాత్ముడి నుండి ఊహించని ఊరడింపు మాటలవి. ఎంతో వేదాంతం వ్యక్తమయ్యే వచనాలు. కానీ అదంతా అతని శ్మశాన వైరాగ్యాన్నే తలపించింది. తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాయ కమ్మేసింది. యథావిధిగా మృత్యు అంటే భయపడేలా చేసింది. అందుకే కలకాలము ఈ లోకంలోనే భోగించాలనే వాంఛ కలిగింది. మునులు చేసే తపస్సులో, మూర్ఖులు చేసే తపస్సులో కూడా ఒకే తీవ్రత ఉంటుంది. కానీ వారి లక్ష్యాలే వేరు. అందుకే అంత తపశ్శక్తిని కూడా హిరణ్యకశిపుడు లాంటి వారు బూడిదలో పోసిన పన్నీరు చేసుకుంటారు. మనం కూడా మృత్యువు దగ్గరకు వచ్చేసరికి హిరణ్యకశిపుడిలాగా ఆలోచిస్తూ ఉంటాం. అనివార్యమని తెలిసినా అత్యంత అమంగళంగా భావిస్తూ ఆందోళన పడుతూ ఉంటాం. ఆ ప్రస్తావన రాగానే వీలైనంత వరకు దాటవేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ నిజానికి మృత్యు అనేది ఒకటి ఉంది కాబట్టే జీవితం ఇంత మధురంగా అనిపిస్తుంది. చావే లేని వాడికి బతకడంలో రుచి ఏముంటుంది? అందుకే స్వామి వివేకానంద నిరంతరం మృత్యువుపైనే ధ్యానం చేయండి, అది మనలోని అనంతమైన శక్తిని అభివ్యక్తం చేస్తుంది. ధైర్యంగా మరణాన్ని స్వాగతించండి, మీలో ధీశక్తి పెళ్ళుబుగుతుంది అంటారు. అందుకే ఆ యుగపురుషుడు తేదీని నిర్ణయించుకుని మరి ఇచ్ఛా మరణంతో తన దేహాన్ని త్యజించాడు. ఎన్ని తపస్సులు చేసినా, ఏ దైవం ప్రత్యక్షమైనా మహాత్ములు ఏనాడు మృత్యువు రాకూడదని కోరుకోరు. కాకపోతే నచికేతుడు లాంటి కొంతమంది జిజ్ఞాసువులు ఆ మృత్యు రహస్యాన్ని తెలుసుకోవాలని పట్టుబడతారు. అసురుడు అంతులేని ఆగడాలు. పద్మాసనుడి నుండి వరాలు పొందాక ఇక రాక్షసేంద్రుడికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దేవలోకంపై దండెత్తాడు. దేవేంద్రుడిని దండించి ఆయన పీఠాన్ని ఆక్రమించాడు. భూలోకంలో యజ్ఞ యాగాదులకు భంగం కలిగించసాగాడు. ఆ దానవ చక్రవర్తి ఏ రోజు ఏ దేవుణ్ణి బంధిస్తాడో, ఏ పురంపై దాడి చేస్తాడో, ఎవరి ప్రాణాలు తీస్తాడో తెలియక ఇంద్రాదులు భయపడసాగారు. తుదకి ఏం చేయాలో తెలియక అందరూ దేవదేవుడైన ఆ జనార్దనుడినే ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. మంగళాకారుడైన శ్రీ మహావిష్ణువుని శరణవేడారు. అప్పుడు స్వామివారు అందరికీ అభయమిస్తూ భయముంచెందకుడయ్య నిర్జరవరుల్ భద్రము మీకయ్యడన్ జయము లాభము భూత సంతతికి మత్సం దర్శన ప్రాప్తి నవ్యయమై చేరు నెరంగుదుందితి సుత వ్యాపార భాష విపర్యయముల్ కాలము కూడా చంపెద చనుండందాక మీత్రోవలన్. దేవతా శ్రేష్ఠులారా, భయపడకండి, నేను మీకు అభయమిస్తున్నాను. మీకు క్షేమం కలుగుతుంది. నేను వస్తాను. నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైన విజయం ప్రాప్తిస్తుంది, లాభం చేకూరుతుంది. దుష్టుడైన హిరణ్యకశిపుడు చేస్తున్న దుష్కృత్యాలు నాకు తెలుసు. వాడికి కాలం మూడుతుంది. నేను వాడిని సంహరిస్తాను. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి అన్నాడు. అంతేకాకుండా శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడన్నడలుగు నాడే సహింసనందు. సాధు పురుషులను బాధించేవాడు, దేవతలను వేధించేవాడు, బ్రాహ్మణోత్తములపై క్రోధించేవాడు, వేదాలను నిందించేవాడు, గోవులను వధించేవాడు, ధర్మపథం తప్పి నన్ను దుర్భాషలాడేవాడు ఎక్కువ కాలం నిలవడు, పతనమైపోతాడు అని విష్ణుమూర్తి స్పష్టం చేశాడు. లలిత మర్యాదుడు ప్రహ్లాదుడు. దానవేంద్రుడైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు పరమ భక్తిపరుడు. తండ్రి ఎంత విష్ణుద్వేషో కొడుకు అంత విష్ణు ప్రియుడు. తండ్రి ఎంత కఠినాత్ముడో కొడుకు అంత కరుణామయుడు. తండ్రి ఎంత అహంకారో కొడుకు అంత వినమ్రుడు. తండ్రి ఎంతగా ఇంద్రియాలకు వశమైనాడో కొడుకు అంతగా ఇంద్రియాలను వశం చేసుకున్నవాడు. తండ్రి అందరికీ ఎంత భయంకరుడో
కొడుకు అందరికీ అంత ప్రియమైన వాడు. ఇలా ఎల్లరికీ ఆహ్లాదం కలిగించేవాడుగా ప్రహ్లాద అన్న తన పేరును సార్థకం చేసుకున్నాడు. అందుకే భాగవతాన్ని తెనిగించిన పోతనామాచ్యులు ఆ బాలభక్తుడిని పరిచయం చేస్తూ పద్యాలు పద్మాల్లా పూయించారు. ఆ పూర్వ భక్తాగ్రేసరుని ప్రస్తుతిస్తూ తన ఎందునఖిల భూతములందునొక భంగి సమహితత్వమున జరుగువాడు పెద్దల పొడగన్న భృచ్చుని కైవడి చేరి నమస్కృతులు సేయువాడు కన్ను దోయికి అన్యకాంతల అడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు సమస్త ప్రాణులను తనలాగా భావించే సమదర్శి. అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి. అతడు ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించే గుణవంతుడు అని పోతన శ్లాఘించారు. అంతేకాదు సఖుల ఏడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు స్నేహితులను సోదరులాగా చూసుకునే సహృదయుడు గురువులను దైవంగా కొలిచే ఆదర్శ విద్యార్థి హాస్యానికైన అబద్ధమాడని సత్యవంతుడు ఇలా మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడని పరిచయం గావించారు. శ్రీమన్నారాయణుని చింతే ప్రహ్లాదుడు బుద్ధిమంతుడై భక్తిపరుడై బుద్ధిమంతుడయ్యాడో చెప్పలేం. బుద్ధి భక్తి అంతగా ఆ బాలుడిలో మమేకమైపోయాయి. పరమాత్మపై ప్రేమ అతన్ని కడిగిన ముత్యంలా మార్చింది. ఆ ప్రీతి వల్ల ప్రహ్లాదుడికి భగవంతుడు తప్ప మరో ధ్యాసే ఉండేది కాదు. నీళ్లు తాగినా నిద్రపోయినా నిరంతరం ఆ నీరజనాభుడి చింతే. శ్రీమన్నారాయణుడు అంతగా ఆ బాలుడు మనస్సులో స్థిరమైపోయాడు. ఆ స్థితిని అపురూపమైన పద్యాల్లో పోతన్న హృదయంగా కళ్ళకు కట్టినట్లు అభివర్ణించారు. ఆ పరంపరలో పానీయంబులు తావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్. ప్రహ్లాదునికి మంచినీరు తాగేటప్పుడు మాట్లాడేటప్పుడు మాధవుని చింతే ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అచ్యుతుని నామస్మరణే నడుస్తున్నా నవ్వుతున్నా నారాయణ ధ్యానమే చివరకు నిద్రలో కూడా నీరజాక్షుని కలవరింతే. ఈ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణం అనే అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకంలో ఈ లోకాన్ని మర్చిపోయిన ఆ మహనీయుడు ప్రహ్లాదుడు అంటాడు. ఆ పరమ పురుషుడిపై ప్రేమ పొంగి పొరలితే తప్ప అంత చింతన సాధ్యం కాదు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస ప్రహ్లాదుడి పేరు చెప్పగానే పరవశించిపోయేవారు. ఆ బాలభక్తుడి చిత్రాన్ని తన గదిలో గోడకు అలంకరించుకోవడమే కాకుండా ఆ భగవంతుడిని తలుచుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ప్రహ్లాద ఉపాఖ్యానానికి సంబంధించిన నాటకాలకు వెళ్ళేవారు. ఆయా ఘట్టాల్లో ఉద్విగ్నతకు లోనయ్యేవారు. అంతేకాకుండా తరచూ ఆ భాగవతుడి పరమోన్నత భక్తిని గురించి భక్తుల వద్ద ప్రస్తావిస్తూ ప్రహ్లాదుడిది ప్రేమ భక్తి, రాగభక్తి, ఈ తరహా భక్తి దానంతట అదే కలుగుతుంది. అంటే స్వతసిద్ధంగా ఉండే భక్తి, బాల్యం నుంచి అది నెలకొని ఉంటుంది. ఇటువంటి వారు పసితనంలోనే భగవంతుని కై విలపిస్తారు. అటువంటి భక్తే ప్రహ్లాదునిలో చూడవచ్చు. అతని నిష్కామ అహేతుక భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ కలిగినంత వరకు భక్తి అపరిపక్వంగా ఉంటుంది. అది పెంపొంది ప్రేమానురాగాలు సంతరించుకున్నాక భక్తి పరిపక్వం అవుతుంది అంటారు.